ముందు రా చెప్తా. కాఫీ తాగడానికి ఏంది నీకా? అంత తలనొప్పితో ఇబ్బంది పడతా కూర్చుంటావా? పద వెళ్దాం. వద్దు, రమ్మంటున్నాను కదా. ఈయన్ని చూస్తుంటే బతికి బట్ట కట్టేలా లేడు. ఇప్పుడు ఈయన పరిస్థితి గురించి ఎవరిని అడిగి తెలుసుకోవాలా? బతికి బట్ట కట్టినాడంటే పర్లేదు, ఒకవేళ ఈయనకి ఏదైనా అయితే అమ్మో, పోలీసులు అంత సులభంగా ఇడిచిపెట్టరు. భగవంతుడా, ఇప్పుడేం చేయను? ఈతని గురించి ఎవరినైనా అడిగితే అమ్మో అనుమానం వస్తుంది. తెలుసుకోపోతే నిద్ర పట్టి సావదు. ఇదొస్తా ఉండదేంది? డాక్టర్ ఏమైనా చెప్పారా? వాళ్ళు మానిటర్ చేయమని చెప్పారు. ఇంకా ప్రోగ్రెస్ ఏమీ తెలియలేదు. ఇంజెక్షన్ చేయమని చెప్పారు. పరిస్థితి ఎలా ఉంది మీరేం చెప్పలేరా? డాక్టర్స్ చెప్పారు కదండి, 24 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమని. వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొస్తాను. గడవలే, పెట్టిపోయా. నా భర్త నాకివ్వు. భర్త చెప్పుమా. ఎక్కడికి వెళ్ళావు? యాడుండావు? సడన్ గా ఇంట్లో చూస్తే లేవు. ఎక్కడుండవమ్మీ నువ్వు? నేను హాస్పిటల్కి వచ్చిండనమ్మా. హాస్పిటల్కా? దేనికి? అదే మనం గుద్దేసినాం గదో, ఆ మనిషికి ఎట్టుండదనని చూద్దామని వచ్చానమ్మా. హాస్పిటల్కి నువ్వెందుకు వెళ్ళినావమ్మా? నీకేమైనా పిచ్చా? అమ్మా, నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానమ్మా. అతనికి ఏమైనా అయ్యిందంటే మనందరం జైలు పాలవ్వాలా, పరువు పోతాది, మన జీవితాలే పోతాయమ్మా. ఈ ఆలోచనలతోనే నేను చచ్చిపోతాండా. అందుకే అతను ఎవరో ఏంది, అతని పరిస్థితి చూద్దామని వచ్చా. అసలు అతను ఎవరో తెలుసా? పెళ్లిలో తమిళావిని పట్టుకుని కొట్టినాను కదా, దాని మొగుడే ఆడు. అవునా? అవును. పొరపాటున గాని మనమే దాని మొగుడిని గుద్దేసినవని తెలిస్తే ఒక్కరిని కూడా ఈడ్చిపెట్టదు. నువ్వు ఆడుండబాక, వచ్చి. వస్తానమ్మా. పరిస్థితి ఏందంట? 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేరంటున్నారు. నువ్వు అనవసరంగా చెప్పా పెట్టకుండా ఎందుకెళ్ళినా వాడికి? ఎవరికంటా పడకముందే ఆ నుంచి బయలుదేరు చెప్తాను. నువ్వు వస్తున్నామ్మా. రా బిరీనా.
హాస్పిటల్కి ఎందుకు వచ్చింది? పూరి, మీ నాయనకేం కాదు, ధైర్యంగా ఉండు, మనసు కష్టపెట్టుకోబాక. నేను చెప్తా ఉండాను కదా, మీ నాయన మంచి మనిషి, ఎవరిని ఇడిచిపెట్టిపోడు. ధైర్యంగా ఉండు పూరి. థ్యాంక్స్. చెయ్యి నొప్పుకుండదా? ఎక్కువ నొప్పుకుండదా? అవును, బాగా ఇబ్బందిగా ఉంది. నిద్ర కూడా రావడం లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను, ఇప్పుడే వస్తా. సిస్టర్, బాగా పెయిన్గా ఉండదంట, పెయిన్ కిల్లర్ ఇస్తారా? అలాగే సార్. ఒక 5 minutes లో నిద్ర వచ్చేస్తుంది. నొప్పి తెలియదు, తగ్గిపోతుంది. రిలాక్స్డ్గా ఉండండి, టెన్షన్ పడొద్దు. ఏమి కాదు, కూర్చో గీత. గీత ఆడిపోయిందప్పా.
ఎక్కువ, అంతకంటే ఎక్కువ. అప్పాని నాతోనే ఉంచు. అప్ప లేకుండా నేను బతకలేను. ఏక ఆఫీసులో ఉద్యోగస్తుల ఏకాగ్రత మనమీద లేదేంది? మనం వస్తున్నా చూసి సున్నట్టుగా ఉండారేంది? ఎట్టా చూడరో నేను చూపిస్తా. రే బాబులు, అమ్మాయిలు అందరూ ఒక తూరిడు చూడండి. చూడమంటే మరి చిన్న చూపు చూస్తారేందయ్యా మర్యాద లేకుండా? అయినా మేము ఈ కంపెనీ వాటాదారులం కదా, మేము రాగానే లేచి నిలబడి నమస్కారం పెట్టద్దు? ఎన్ని దూరం చెప్పాలి మీకు? ఆల్రెడీ 2 నెలలుగా జీతాలు రాలేదు. ఈ నెల కూడా రాకపోతే మీరన్నట్టు అందరం మూకుముడిగా నమస్కారం చేసి వెళ్ళిపోతాం. ముందు జీతాలు ఇప్పించండి. ఇదో ఇట్ట చూడండి, మీ ఆఫీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ఇంకో వారం రోజులు కూడా కాలేదు. అంతకుముందు మీకు రావాల్సిన జీతాలతో బకాయిలతో మాకెలాంటి సంబంధం లేదు. కావాలంటే వడ్డీగా అప్పిస్తాను, తీసుకోండి. చెల్లి, వీళ్ళకి మన వడ్డీ పౌరు బాగా తెలిసిపోయినట్టుగా ఉండాది. వీళ్ళు పస్తులుండైనా చస్తారేమో గాని మనకాడ వడ్డీ తీసుకునే సూచనలు ఏం కనపడతల్లా. అవసరం చెడ్డోళ్ళని కూడా మన కాడికి పంపిస్తదన్నా. యాడికి పోతారో? వస్తారులే. తల్లి అప్పు కావాలని అడుక్కుంటూ మరీ వస్తారు. పాండి, పన్ను మొదలు పెడదాం. ఏక ఆ, ఆఫీస్ బాయ్కి మంచి టీ చెప్పు. చెప్తానమ్మా. అమ్మా, బిల్లు కట్టలేదనుకుంటా. ఈ ఫోన్ కూడా పని చేయట్లేదు. నేనే వెళ్ళి పిలుస్తానుండో. రే బాలరాజు, ముఠీ బట్రా. చెల్లి, నిన్నొచ్చిన పోలీసు మళ్ళీ వస్తా ఉన్నాడు. కొంపదీసి యాక్సిడెంట్ చేసింది మనమేనని తెలిసిపోయిండదేమో. నువ్వు అనవసరంగా భయపడమాక. ఆ పోలీసు సంబంధం గురించి కదా వచ్చినాడు. ఇప్పుడు అందుకే వస్తా ఉండాడు. రండి రండి, మీరొస్తారని ఇప్పుడే అన్న చెప్తా ఉండాడు. మీ చెల్లి ఫుడ్ ఎలా ఇవే? మంచి సంబంధమే చూద్దాంలే. అమ్మాయి మరీ అంత ఘోరంగా ఉందేంద్రా? కరెంటు షాక్ తగిలిన కాకి మాదిరిగా అట్టయిపోయినావు. ఇటివు. ఏందిమ్మా, నువ్వు కూడా పిల్ల ఫోటోలు చూసి అంత షాక్ అయిపోయిండావు? ఏది టైపు? ఫోటోలు బాగున్నాయా? ఊరిని బండ బడ ఫోటోలు బాగున్నాయని అడుగుతావిందా స్వామి నువ్వు? అయినా ఈ మధ్య ఫోటో స్టూడియో వాళ్ళకంటే మీ పోలీసులు ప్రమాణం తెస్తారంట ఫోటోలు. నాకు డౌట్, మా ముగ్గురు ముఖాలే గ్రాఫిక్ చేసి ఎందుకు పెట్టారు? అవును, నువ్వు ఒక పెద్ద పుడింగివి. నీ ఫేస్ గ్రాఫిక్స్ చేసి పెట్టాలా? సెంటర్ లో యాక్సిడెంట్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ లోంచి ఈ ఫోటోలు తీశారు. సార్ సార్ సార్, అట్లాంటి ఫోటోలు ఉండకూడదు. చించి అవతల వాడేయండి. మీ చెల్లికి మంచి బెమ్మనమైన సంబంధం చూస్తాం. సంబంధం చూడండి గాని
ఈ ఫోటోల సంగతి ఏం చేద్దాం? చించేద్దాం అన్నాం కదా. ఈ ఆధారాలతో కేసు ఫైల్ చేస్తే ముగ్గురు ఎన్నేళ్లు జైల్లో ఉండాలో తెలుసా? కేసు ఫైల్ చేయకుండా ఉండాలంటే 2 లకారాలు మీవి కావనుకోవాలి. అప్పేగా 5 రూపాయలడ్డి. ఏంది అప్పా? 2 లకారాలు అప్పే కదా అడిగిండావు. హాస్పిటల్లో ఉండేవాడు కళ్ళు తెరిచాడు. ఈ ఫోటో ఆధారంగా కేసు ఫైల్ చేస్తే శిక్ష పడేలోపు కోర్టు ఖర్చులకి ఓ 50 లక్షలు అవుతాయి. పర్వాలేదా? వద్దు సార్, మీరు అడిగింది ఏర్పాటు చేస్తాం. మరి ఇవ్వండి. చేతులు యాడుంటాయి సార్, రెడీ చేసుకోవాలా? సార్ నేను నీకు ఫోన్ చేసి చెప్తాను, ఓసారి బయటికి రండి మాట్లాడుకుందాం అని చెప్తాను. ఇట్ట ఆధారాలతో దొరికిపోయినావేందే? పోలీసుకి కావాల్సింది ఇచ్చాక ఆధారాలన్నీ మటుమాయం చెయ్యాలి. చేస్తా. పాపం, మీరు నిన్నటి నుంచి ఇక్కడే ఉండిపోయారు. థ్యాంక్స్. మీరు వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టి ఎట్టపోతామా? పర్లేదు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండా. సారీ, ఆయన పరిస్థితి మెరుగయ్యేంత వరకు నేను నుంచి వెళ్ళేంత ధైర్యం చేయలేము. నిన్న అలా ఇడిచిపెట్టేంత కసాయ తత్వం నా దగ్గర లేదు గీత. అండగా ఉన్నారు, థ్యాంక్స్. కానీ ఇంతకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీరు వెళ్ళండా ప్లీజ్. పర్లేదులే, మేము ఉంటాం. తగ్గిపోతుందిలే పూరి. డాక్టర్ గారు చెప్పమ్మా. ఆయన పరిస్థితి ఎట్లా ఉంది డాక్టర్? కంటిన్యూస్ గా అబ్జర్వేషన్ లో ఉంచాం. ఆయనకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ప్రతిదీ కూడా ట్రై చేస్తూనే ఉన్నాం, కానీ ప్రాపర్గా రెస్పాండ్ అవడం లేదు. ఆయన కొంచెం రెస్పాండ్ అయితే చాలు, ఆ హోప్తో నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఏంటనేది డిసైడ్ చేసి ఆయన్ని కాపాడుకోవచ్చు. ఇప్పటి వరకైతే ఆయన ఏ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడం లేదు. దట్స్ ద ప్రాబ్లం. డోంట్ వరీ, హోప్ ఫర్ ది బెస్ట్. అమ్మా, నేను చెప్తున్నాను మా, అబ్బా ఎక్కడికి వెళ్ళరు, మనతోనే ఉంటారు. కావాలంటే చూడు, అబ్బా కళ్ళు తెరిచారు అనే శుభవార్త చెప్తారు. గుడ్ న్యూస్. ఆయన ఖర్చవుతాయి. ఆ తర్వాత ఆయన కండిషన్ చూసి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఏంటి అనేది డిసైడ్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఒక 3 లక్షల రూపాయలు మీరు కౌంటర్లో కట్టేయండి. ఇప్పుడు 3 లక్షల రూపాయలంటే ఎక్కడికి పోతాము? ఏం చేద్దాంరా? రే, ఏదో ఒకటి చేయాలరా. ఏం చేస్తామే? 3 లక్షల రూపాయలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాము? ఏమి భయపడకమ్మా,
మన దగ్గర అవసరానికి ఉపయోగపడే వస్తువులు కొన్ని ఉన్నాయి. అప్ప కంటే మనకేది గొప్ప కాదు. నేను ఇంటికి వెళ్ళొస్తాను. అమ్మా, నేను వచ్చేంత వరకు కొంచెం అమ్మని చూస్తూ ఉండండా. నేను ఇంటికి వెళ్ళొస్తాను. నేను కూడా నీతో పాటు వస్తా. పర్లేదు, నేను వెళ్తాను. పర్లేదు, నేను కూడా వస్తా. బాలాజీ ఏనే ఉంటాడు. రేచినోడా, నువ్వేనా ఉండరా, మేము పోయి వస్తాం.